ఈ భవనము డోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసము నిర్మించబడింది. ఎందుకు? పాత భవనము బ్రిటిష్ కాలంలో కట్టిండేది, పాతగా ఇంటే కొత్త బిల్డింగ్ అవసరం అని చెప్పేసి ఇక్కడ నిర్మించడం జరిగింది. అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది? మామూలుగా తహసీల్దార్ ఆఫీస్ పక్కన, వీలైతే కోర్టు పక్కన, వీలైతే పోలీస్ స్టేషన్ పక్కన. ఎందుకు? రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా తహసీల్దార్ ఆఫీస్లో దొరుకుతుంది కాబట్టి. అయితే 2019కి ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కొత్తది నిర్మించేదానికి ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది. ఎట్లా? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుకు వస్తాడు, ఊరు బయట ఎక్కడనో లేఅవుట్ ఇస్తాడు, ఆ లేఅవుట్ లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టించేదానికి నేను స్థలము దానం చేస్తానని చెప్తాడనమాట. ఎందుకు? ఆ పక్కన ఉండే భూమికి అంతా విలువ వస్తుంది కదా అనే ఉద్దేశం. అప్పటి 2019 ముందర ఒక నిర్ణయం తీసుకొని, అప్పటి ప్రభుత్వంలో సేమ్ తెలుగుదేశం ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని, కేవలము ఖాళీ స్థలం ఎట్లా ప్లాట్లే, ఎట్లా అమ్మేటివే లేదా గవర్నమెంట్కి ఇవ్వాల్సినటివి ఒక ప్లాట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇస్తారు. ఆడ శాంక్షన్ తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయం కడతారనమాట. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇది తప్పిది, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలా? ఊరు సెంటర్లో తహసీల్దార్ ఆఫీస్ పక్కన, కోర్టు పక్కన, పోలీస్ స్టేషన్ పక్కన ఉండాలని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఆ ఎదురుగానే తహసీల్దార్ ఆఫీసు, ఆ ఎదురుగానే కోర్టు, ఆ ఎదురుగానే పోలీస్ స్టేషను. దీని వెనకాల ఉండే స్థలము 2 ఎకరాల స్థలము. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది డోన్ రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కూడా దీని పక్కలోనే కట్టాలనే ఉద్దేశంతో ఈ ఖాళీ స్థలంలో, ఈ ఆఫీస్ వెనకాల స్థలంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం అంతా పూర్తయింది. కేవలం కరెంటు, ఫర్నిచర్, కరెంట్ ఇవ్వాలా, కుర్చీలు టేబుల్ తీసుకురావాలా. అది చేయకుండా 1 సంవత్సరం రోజు కాలయాపన చేసి ఈ రోజు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు బయటికి మార్చడం జరుగుతుందన్నమాట. ఇది ఎంత అసౌకర్యం ప్రజలకు. మరి ఒకవేళ ఎవరైనా కానీ సొంత లాభం కోసము ఈ పని చేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారండి? ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఒకవేళ లేదు సబ్ రిజిస్టర్ ఆఫీస్ న్యాయంగా ఇక్కడే ఉండాలి, 2 కోట్లతో కట్టించినారు కదా బిల్డింగు, ఎందుకు మారుస్తున్నారంటే ప్రభుత్వం మారుస్తుందా? ఎంత విఫలమైంది అంటే వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఎంత ప్రాధాన్యత ఉంది? ఎందుకు ఆ ప్రాధాన్యత అంటే వేల మంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఈ ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎందుకు అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఈరోజు ఇక్కడ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పలత గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాపిరెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు, మేమందరం ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఎందుకంటే దీని ద్వారా అన్న ప్రజాప్రతినిధులు ఒకసారి గమనించుకొని ఇది తప్పు, చేసే తప్పు, ఇది చారిత్రాత్మకమైన తప్పు అవుతుందని చెప్పేసి గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మీరు మార్చకున్నా రాబోయే కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నిర్ణయాల్లో ఇది ఉండబోతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడతామని కూడా నేను సభాముఖంగా మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను.